కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గాంధీ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటలకి మొదలు కాబోతోంది? మరికాసేపట్లోనే గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. నిజానికి 10 గంటలకే సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయనతో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే ఏ నియోజకవర్గాల్లో ఇష్యూస్ ఉన్నాయో వారందరినీ కూడా రిప్లై కోసం ఈరోజు గాంధీ భవన్కి పిలిచారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా రాజగోపాల్ రెడ్డి అంశం ఈరోజు అత్యంత కీలకంగా కాబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పైన లేదంటే ప్రభుత్వం పైన ఏదో ఒక సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్ చేస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇప్పటికే దీనిపైన సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలంటే కూడా పీసీసీ చీఫ్ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గత సమావేశంలోనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలన్నప్పటికీ కుదరలేదు. దీంతో ఈరోజు ఈ అంశం ఎజెండాగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు సిద్దిపేట జిల్లాలో ఇంటర్నల్గా పొలిటికల్ గేమ్ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందనే వివరాలు తెలుసుకునేందుకు సిద్దిపేట డీసీసీ నర్సిరెడ్డిని పిలిచారు. నర్సిరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ జిల్లాకు సంబంధించి ఇష్యూస్ ఏం జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మా జిల్లా సమస్యలు అయితే ఇప్పుడు తెలియదు, కానీ మల్లు రవి గారు నిన్న ఫోన్ చేసి ఇవాళ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఉంది, మీరు రావాలి నర్సారెడ్డి అని మాకు ఆదేశించుడు. దాని ప్రకారమే మేము ఇక్కడికి రావడం జరిగింది. బయట మాత్రం ఒక చర్చ ఉంది, మీకు మైనంపల్లి హనుమంతరావుకు పడట్లేదు, ఇంటర్నల్గా కోల్డ్ వార్ జరుగుతూ ఉంది, మీ వర్గం తన వర్గం మధ్య ఒక విభేదాలు ఉన్నాయనే ఒక విమర్శ ఉంది. దానికోసం మీటింగ్ పిలిచారనేది తెలుస్తూ ఉంది. మైనంపల్లికి గజ్వేల్తో ఏం సంబంధం లేదండి. ఎందుకంటే నేను గజ్వేల్ ఎక్స్ఎమ్మెల్యేను, సిద్దిపేట జిల్లా పార్టీ ప్రెసిడెంట్ను. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిండు, మళ్ళీ వాళ్ళ కొడుకు మెదక్ నుంచి పోటీ చేసిండు. అట్లా మేమైతే ఆయనతో పర్సనల్గా మాకేం లేవు. పార్టీ వైజ్ వాళ్ళ మనుషులు కొందరు ఎప్పుడైతే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి చేయలే, వాళ్ళు వస్తే ఎందుకు వచ్చిరని మేము అడగడం జరిగింది. ఇష్యూ అది ఒక్కటే, కానీ వేరే సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఇష్యూలు కాంగ్రెస్ ఇంటర్నల్ ఫైటింగ్ అయితే ఏం లేదండి. దీంతోపాటు వరంగల్ ఇష్యూ కూడా చాలా నుంచి నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే మంత్రి కొండ సురేఖ మధ్య మొన్నకు సంబంధించి భద్రకాళి ఆలయం టెంపుల్కు సంబంధించిన కమిటీలో కూడా సంబంధించి నాయని వర్గానికి తక్కువ మంది ఇచ్చారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇలా ఇంటర్నల్ ఇష్యూస్ చాలా నియోజకవర్గాల్లోనూ, ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతలకు కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి ఇంటర్నల్గా ఇష్యూస్ డిస్కస్ చేసి క్లోజ్ చేసేందుకు కమిటీ ఈరోజు భేటీ అవుతా ఉంది. మల్లు రవి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, ఎవరికైనా షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కొంచెం సీరియస్గా తీసుకునే నేపథ్యంలో దానిపైన నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.